తర్వాత సమాజంలో అందరూ నిజంగా తెలంగాణ అంటేనే ఒక తెగువ, తెలంగాణ అంటేనే ఒక పోరాటాల పురిటి గడ్డగా ప్రపంచంలో సువర్ణాక్షరాలతో లిఖించగలిగిన సందర్భం. ఎంతోమంది పోరాట యోధులు ఈ తెలంగాణ గడ్డ కన్నది. ఈ సినిమా రజాకార్ కాదు, నాడు రజాకార్ అయితే నేడు నయా కానూరులాగా కనపడతా ఉంది. ఈ నయా కానూరులో రజాకార్ అనే సినిమా మన కళ్ళ ముందు జరిగిన గడీలు, బానిసాలు సంఖ్య ఏదైతే ఉందో, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, పెత్తందారులు, పటేల్ పటేల్ వ్యవస్థకి పరిస్థితుల్ని వాస్తవిక దృక్పథంతో ఈ సినిమా నిర్మించినందుకు వారికి ప్రత్యేకంగా, అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజల్లో బడుగు బలహీన వర్గాలు, మేధావులు, కవులు, కళాకారులు, పోరాటాల బిడ్డలు, పేద ప్రజలకు అండగా నిలబడినటువంటి ఈ దురాఘాతాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పెద్దల మహానుభావులందరికీ కూడా ఇది తెలంగాణ సమాజానికే కాదు ప్రపంచానికి ఒక సంగీతాత్మకమైన సినిమా నిర్మించినందుకు వాళ్ళు గుర్తుపెట్టుకోగలిగి గుండెల్లో దాచుకోగలిగిన సినిమా మనందరికీ ఇవ్వడం జరిగింది. ఇది ఎంత కమర్షియల్ అవుతుందో చెప్పలేదు, కానీ వాళ్ళ నిజంగా గొప్ప సందేశాత్మకమైన తెలంగాణ సజీవ గౌరవాన్ని, ఒక ఆత్మగౌరవాన్ని నిలిపే సినిమాగా మనమందరం దీన్ని చూడవచ్చు. వాళ్ళ సినిమా రివ్యూ చూసాము, చక్కగా ఉంది. ఇందులో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా తెలంగాణ చరిత్రని ఒక ఆత్మగౌరవ బిందువుగా సినిమాను నిర్మించి అందులో నటించిన సాంకేతిక వర్గం కానీ నటులు కూడా ఇవాళ చక్కగా నిర్మించారు. అదేవిధంగా గౌడ సమాజంలో ఉన్నటువంటి బత్తిని మొగలే గౌడ్ గారిని కూడా ఇవాళ ప్రత్యేకంగా ఇందులో చూపించడం జరిగింది. ఈ గౌడ సమాజ వర్గంలో సర్దార్ సర్వాయి పాపన్న 1700 శతాబ్దంలో పోరాటం చేసి ఇదే సామాజిక న్యాయం కావాలని చెప్పేసి పోరాటం చేసిన సర్వాయి పాపన్నకు నాడు సర్దార్గా ఇచ్చారు బిరుదు. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా రెండోసారి మనం ఈ ప్రపంచంలో వాళ్ళ భారత యూనియన్కి వాళ్ళ హోంమంత్రిగా ఈ హైదరాబాద్ నగరాన్ని విముక్తి చేసే దానిలో కూడా చక్కగా చూపించారు. వాళ్ళ ఆ మొగిలే గౌడ్ కూడా ఒక కల్లిగీత కార్మిక కుటుంబంలో పుట్టి వందే మాత్రం అనే ఆర్య సమాజంలో ముందుకొచ్చి వాళ్ళ ప్రజలకు విముక్తి కోసం తన వంతు పాత్రగా గొప్పగా నిర్మించినందుకు గౌడ సమాజం అడుగు బలహీన వర్గాలను కూడా వాళ్ళ గూడూరు నారాయణరెడ్డి అన్నకు రుణపడి ఉన్నాం. వాళ్ళు ఎవరిని కూడా తక్కువ చూపించకుండా అందరినీ గొప్పగా గౌరవంగా అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకగా నిర్మించినందుకు నిజంగా శివసం వచ్చి వారికి నమస్కారం. అన్ని వర్గాల సినిమా చూడాలి. అందరికీ కూడా నచ్చుతుంది ఇది. ఈ సినిమా తీసిన అన్న గూడూరు నారాయణరెడ్డి అన్నకి, అట్లనే డైరెక్టర్ యాట సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కాసిం రిజ్వీ ఏదైతే ఉన్నాడో మన తెలంగాణ యావత్ తెలంగాణని మొత్తం కూడా తన చేతిలో తన గుప్పిట్లో పెట్టుకొని ఆ హిందువుల పైన, ముఖ్యంగా హిందువుల పైన దాడి చేసి ఈ హిందూ అనే మతం లేకుండా ఇస్లాం మతంని చేయడానికి ఏదైతే మన పుస్తకాలలో చదువుకున్నామో అది ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా రజాకార్ సినిమాలో మన చిత్ర బృందం మొత్తం కూడా చూపించడం జరిగింది. ఇట్లాంటి మూవీని మనం ఎంకరేజ్ చేస్తే రాబోయే తరాలకు కూడా మన చరిత్ర తెలుస్తుంది. అందరూ కూడా ఇది యావత్ తెలంగాణ హిందువుల మీద దాడిగా మన రిజ్వీ గారు చేసిన ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ సినిమాని తీసుకొచ్చినటువంటి ఈ చిత్ర బృందానికి, ముఖ్యంగా గూడూరు నారాయణ అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రివ్యూ చూడడం జరిగింది. ఈ నిర్మాత గూడూరు నారాయణ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మన ఈ సమాజం మనకు భావితరాలకు ఈ సినిమా చూపించడం, ఇంతవరకు మనము బుక్స్లో చదువుకొని మన తాత ముత్తాతలు చెప్పిందే విన్నాం. ఈరోజు ప్రత్యేకంగా సినిమా చూసిన తర్వాత చాలా అనిపిస్తుంది. ఇవాళ మనం ఇంత సుఖంగా హైదరాబాద్లో జీవిస్తున్నామంటే మన పురాతన మన తాత ముత్తాతలు ఎంత కష్టపడి
కష్టపడి మన కోసము మనకు స్వాతంత్ర సమరయోధులు ఎంత కష్టపడితే మనం ఇవాళ హైదరాబాద్లో ఇంత ప్రశాంతంగా ఇంత మంచి హైదరాబాద్ను చూడగలుగుతున్నాం. అందుకే వాళ్ళకు నారాయణ రెడ్డి గారికి ఈ సినిమా ఎంతో వ్యయ ప్రయాసాలను ఓర్చి ఈ సినిమా తీసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. డైరెక్టర్ సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పటిదాకా మనం బుక్స్లో చూసినాము, ఎవరో చెప్తే విన్నాము. ఈరోజు ప్రత్యేకంగా చూస్తే ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా తీసిండ్రు. వాళ్ళు చాలా కష్టపడి తీసినందుకు వాళ్ళకు గూడూరు నారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అన్నగారు ఎప్పటి నుంచో చాలా కార్యక్రమాలు చేస్తారు. ఈ ప్లాస్మా డోనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి కరోనా అప్పుడు కూడా చాలా సేవలు చేసిండు. ఇప్పుడు కూడా గూడూరు ప్లేస్లో రోజు వాటర్ వాళ్ళకు ఎండాకాలం వచ్చిందంటే సప్లై చేయడం చాలా కార్యక్రమాలు అన్న చేస్తున్నాడు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం. టైంలో రజాకార్ సినిమా చూస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి మేమందరం కూడా ఎందుకు ఈ రజాకార్ల ఉద్యమంలో మేము ఎందుకు పుట్టలేదు, మేము ఎందుకు పాల్గొనలేదు అన్న ప్రతి ఒక్కరు కూడా మేము ఎందుకు లేము అన్న భావనతోటి ఉన్నారు. తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల పురిటిగడ్డ. ఈ సినిమాలో కూడా అందరు యోధులను, అమరులను, మహనీయులని ప్రతి ఒక్కరిని ఆరుట్ల కమలాదేవి కాడ నుంచి సర్దార్ సర్వాయి పాపన్న, బత్తిని మొగలే కాంచి ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా ఈ సినిమాలో చూపెట్టడము, ఆ రోజు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలని, రజాకారులు చేసినట్టు అఘాయిత్యాలని, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఎట్లా తిరుగుబాటు చేసిర్రు, ఇవాళ మనం ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే ఆ రోజు మహనీయులు చేసినటువంటి పోరాటమే ఫలితమే ఈరోజు మనం ఇంత ప్రశాంతమైన జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాము. ఆ పోరాటాలన్నీ కూడా మనం కళ్ళకి కట్టినట్టుగా ఈ రజాకార్ సినిమా ద్వారా అన్నగారు గూడూరు నారాయణ రెడ్డి అన్న గారు, ప్రొడ్యూసర్ గారు, అలాగే దర్శకులు యాట సత్యనారాయణ గారు, వారి మిత్ర బృందము, ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి సినిమాని మన ఈ తెలంగాణ ప్రజలకి, హిందువులకు ముఖ్యంగా ప్రత్యేకంగా హిందువుల మీద ఆ రోజు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలని, ఆక్రోశాలని అన్నిటినీ కూడా సినిమా రూపంలో ఈరోజు సమాజానికి చూపిస్తున్నారంటే మనం ఎంతో గొప్పగా భావించాలి. మనకు తెలియని విషయాలని చాలా మందికి ఇప్పటివరకు కూడా తెలియదు. నేను నిజంగా చెప్తా ఉన్నాను, హైదరాబాద్ అనేది ఒక సంస్థానం ఉంది, సెపరేట్ ఒక దేశంగా ఉన్నదన్న సంగతి తెలియదు. ఈ సినిమా ద్వారా చాలా మందికి తెలిసింది ఏంటంటే హైదరాబాద్ కూడా భారతదేశంలో ఇప్పుడు ఉంది, కానీ ఒకప్పుడు సెపరేట్ దేశంగా ఉండే, ఒక సెపరేట్ సంస్థానం ఉండే. 200 సంవత్సరాలు పాలించినటువంటి నైజాంలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వదిలి వెళ్ళిపోవాలంటే మన మీద పెత్తనం చెలామణి చేసి ఈరోజు వదిలి వెళ్ళాలంటే ఎంత బాధతో ఉన్నారు, మన మీద ఎన్ని అకృత్యాలు చేసారు, ముఖ్యంగా హిందూ సమాజం మీద ఏం జరుగుతున్నది అనేది ఈ సినిమా కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టింది. ఈ ఇంత మంచి సినిమాని చూపెట్టినందుకు ముఖ్యంగా గూడూరు నారాయణ రెడ్డి అన్న గారికి మరొక్కసారి శిరస్సు వంచి దండం పెడతా ఉన్నాను. ఇలాంటి మంచి సినిమాలని యావత్ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హిందూ సమాజం కూడా చూడాలి, ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి నిర్మాతలకే కానీ ప్రొడ్యూసర్లకే కానీ మనం అందరం కూడా వెన్నుదన్నుగా ఉండాలి. ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి ఎవరు కూడా బాధపడద్దు. ఇలాంటి మంచి సినిమాలను మనం అందరం కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ రోజు చేసినటువంటి యోధులు చేసిన వాళ్ళ పోరాటమే ఇలా మనం ఇంత సంతోషంగా బతుకుతామని మరొకసారి కూడా స్మరించుకుంటూ వాళ్ళందరినీ కూడా మంచి సినిమాలు తీయాలి, మంచి సినిమాలకు మనం అందరం కూడా ప్రోత్సహించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. భూమి పెట్టి ఇత్తనం పెట్టేవారిగా గొప్ప పేరు ఉంటుంది, అది అమ్మబెట్టేవారు కాదు, అది మీరు పెట్టాలి. దీనికి ఇత్తనం ఇది ఎంతో వృక్షమవుతుంది. నేను అనుకుంటున్నాను, హిందువులు మీద పోరాటం కాదు, ముస్లింలు కూడా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళ కురాన్లో ఎక్కడ హింస చేయాలని లేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి నా మిత్రుడు ముస్లిం మొహిలి అంటారు, వాళ్ళు దాన్ని మొహిలి సాబ్ అంటారు. తను చెప్తాడు, ఎక్కడ కూడా హిందువుల్ని హింసించాలనేటువంటి సబ్జెక్ట్ ఎక్కడ లేదు మా కురాన్లో, అది కాదు అది అని చెప్తారు. అలాంటి ముస్లిం కూడా చూడాలి, అలాంటి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఇవాళ చిన్న ఏముందండి, చిన్న సినిమాది ఇది బలగం, ఒక కుటుంబం గురించి తీసిండు, దానికే ఇంత ఆదరణ ఉంటే దేశం కోసం, రాష్ట్రం కోసం, మానవత్వం కోసం, ఇవాళ ఒక మతం కోసం ఇంత పెద్ద ఖర్చు పెట్టి సినిమా తీసినటువంటి నారాయణ రెడ్డి గారికి చాలా నేను నా కుటుంబంతో, ఎందుకంటే నాది కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం, ఇప్పుడు
ఇప్పుడు పేర్కొని చెప్పారు అక్కడ ఆర్పల రామచంద్రారెడ్డి గారు అన్న చూడలే కానీ కేఆర్ గారు సత్యరెడ్డి గారు సుల్తాన్ హనుమంత్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అశోక్ గారు అంటే మేము గౌడ్స్ అయినా కానీ కులంలో గౌడ్స్ అయినా కాకాని పిలుస్తాము. అలాంటి కుటుంబం కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం వచ్చేసాను కాబట్టి నేను ఈరోజు చూస్తుంటే నేను సాక్షాత్ దేవుడి సాక్ష్యం చెప్తున్నాను. ప్రధాన సమయంలో నేను ఎందుకు పుట్టలేదా అని అంత ఉద్రేకత నాలో వచ్చింది. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టినటువంటి ఆ రెండు రక్తం నాలో ప్రవేశిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ అనేవాడు చూడాలి, ప్రతి ఒక్కడు శ్రమకు అర్థం తెలిసిన వాడు చూడాలి, దోపిడి పడేవాడు చూడాలి, మోసపోయిన వాడు చూడాలి. మతాన్ని ఎక్కడైతే ఇబ్బంది పెడుతున్నారో అది ఎదురు తిరగాలి. ఇవాళ నేను చెప్తున్నాను, ఏ పార్టీ విషయం కాదు ఇక్కడ. ఎందుకంటే మానవుడు ఎంత కష్టపడితే ఇవాళ మనం మనిషిగా నిలబడుతున్నాం. మీరు చూడొచ్చు, కనీసం మాట్లాడే ఛాయిస్ కూడా ఇవ్వలేదు. అలాంటి స్థితి నుంచి వచ్చి ఇవాళ మనం స్వతంత్రంగా మాట్లాడే అదృష్టం మనకు దొరికిందంటే వారి త్యాగఫలం. వారు చెప్తున్నా, ముస్లిం సోదరులు కూడా చెప్తున్నాను, పైసా ఎక్కడైనా కానీ ఏ మతంలో కానీ ఒకరిని ఒకరు చంపుకోవాలని లేదు. ఇది జరిగింది, అది కొందరి దుర్మార్గం వల్ల జరిగింది. అది జరగడం కూడా అది మన హిందుత్వానికి కొంచెం మేలుకొల్పుగా జరిగింది. అది అందుకోసమే ఈ మాత్రం మనం ఉన్నాం. ఇంకా మన హిందుత్వాన్ని చాటుకోవాలి. రెండోది నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, సినిమాను ఆదరించాలి. ఏ చిన్న మామూలు సినిమా వచ్చి చూడండి, మన బలగానికన్నా పెద్దది. బలగం ఒక ఫ్యామిలీ మాత్రమే, ఇవాళ ఫ్యామిలీ కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క మతానికి జరిగేటువంటి సమస్య కాబట్టి ఈ సినిమాను ఆదరించాలి, ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్క మనిషి చూడాలని కోరుతూ ఇప్పటి నుండి నేను నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాను. అక్కడ నటించిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా చెప్పాను, నేను వాస్తవాలుగా నేచర్కి దగ్గర ఉందా చెప్తాను. ఎవరు కూడా ఏదో నటన అన్నట్టుగా లేదు. నటన నేను చూశానండి, నటన అన్నట్టుగా లేదు, నా వాస్తవం ఇది. అలాంటి సినిమా చూసాం మన అదృష్టమంత్రం. నేను చెప్తున్నా, హైదరాబాద్ వారు కానీ, అమెరికా వాళ్ళకి కానీ, ఇంకా వేరే స్టేట్ వాళ్ళకి కానీ, ఇది ఎన్ని భాషలు తీశారో నాకు తెలియదు కానీ 6 భాషలు తీశారు. ఈ సినిమాకు మంచి విజయం ఉంటుంది. దానికి మా గౌడ సంఘం తరఫున మీకు కృతజ్ఞతలు. ఇంత గొప్ప సినిమా చూపెట్టి అందులో మా బత్తిరి మొగురయ్య గారు ఉన్నారు. అక్కడ బత్తిరి మొగురయ్య గారు అంటే ఎవరికి తెలియదు, ఏం తెలిసినా సర్దార్ బాబాయ్ మాత్రమే తెలుసు. ఇవాళ మీ పిండవాణి బత్తిరి మొగురయ్య గారు ఉన్నారని మా అందరికీ గుర్తు చేయడం. ఆయననే మొట్టమొదట జెండా ఎగరేషన్ వరంగల్ కొండపైన అంటే చూడండి, ఆ కాలంలో కూడా ఎదురు తిరిగే వాడు మన గౌడవుడు ఉన్నాడు. అది మన నారాయణ రెడ్డి గారి ద్వారా మనం చూసాము. మనసారా ఇది ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలి. ఈ సినిమా ఇంకా అభివృద్ధి కావాలి. వారు కష్టపడి సినిమా తీసిన దాని ఫలితం తీసుకోవాలని ఆ దేవుని మనసా వాచా కోరుతూ సెలవు. జై హింద్. ఒక కళ్ళకు కట్టినటువంటి ఆనాడు మన తాతలు, అమ్మలు, నాన్నమ్మలు చెప్తే మనం విన్నాం కానీ రాజాకారులు అంటేనే ఇప్పుడు కూడా మనకి అంటే అంత అరాచకాలు తెలంగాణలో, కేవలం తెలంగాణలో మాత్రమే మన తెలుగు బిడ్డలపై అరాచకాలు సృష్టించడం, నరకం సృష్టించడం అనేది సినిమా చూస్తే మాత్రం చాలా బాధ కన్నీళ్ళతో చూడాలనే సినిమా. ఇవాళ మన నారాయణ రెడ్డి గారు పెద్దలు తీసినటువంటి సినిమా ఇప్పటి వరకు ఎవరూ తీయలే. అంటే నేను చూడలేదు. రజాకారులు వినడం మాత్రమే తెలుసు. రజాకారులు వస్తుందంటేనే ఎక్కడికక్కడ ఎవరిళ్ళలో వాళ్ళు ఎంతటి దారుణంగా అంటే భయభ్రాంతులకు గురై ఎవరిళ్ళలో వాళ్ళు బ్రతికేట్లు వెళ్ళదీసిందో మనకు చూడలే. ఇప్పటివరకు కూడా విన్నాం మాత్రమే. అలాంటి సినిమాను ఇవాళ భారతదేశం మొత్తం గర్వించేదగ్గ స్థాయిలో మన తెలంగాణలో మన సినిమా ఇవాళ గూడూరు నారాయణ రెడ్డి గారు తీసిందంటే వారిని నేను మన అందరి తరఫున నిజంగా అభినందిస్తున్నా. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డ చూడాల్సిన ఈ సినిమా. మరి ఇదేదో సినిమా అంటే సినిమా అనుకోండి, నిజాలు నిర్భయంగా కళ్ళకు కట్టినట్టు అరాచకాలు ఏదైతే జరిగినాయో అలాంటి అరాచకాలని మనం అప్పట్లో దరిద్రంగా ఎంత ఏదైతే కాసుం రాజ్య అనే వ్యక్తి అరాచకాలు సృష్టించిందో మరి అలాంటి నిజాలవి అరాచకాలు ఏవైతే అవి ఇప్పటి తరానికి అందించినటువంటి గొప్ప చారిత్రాత్మక మూవీ అని చెప్పేసి నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు చూడాల్సిన ఈ సినిమా గూడూరు నారాయణ రెడ్డి గారి పెద్దలకి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ
మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో అందరూ గౌడ సంఘానికి సంబంధించిన పెద్దలు యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చి ఈరోజు ఈ రజాకార్ సినిమా ప్రీవ్యూని చూశారు. వారు అభినందించిన తీరు, ఎందుకంటే దీంట్లో ఏ సినిమాలైనా కమర్షియల్ సినిమాల్లో తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని చాలా కించపరిచే విధంగా చూపిస్తారు. ఏ రౌడీయో, గుండానో, పైల్వానో లేక చిన్న చిన్న కార్యక్రమాలు చేసేవాళ్ళే. కానీ ఈ సినిమా దీని ఇతివృత్తం ఆనాడు నిరంకుశ నిజాం ఆయన రాజ్యంలోనే ఆయన సంస్థానంలోనే ఉన్న ప్రజల మీద దాడులు జరిపి మత మార్పిడి కోసం ఆయన చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటి వరకు ఈ సృష్టి పుట్టిన తర్వాత యావత్ ప్రపంచంలో ఏ రాజు కూడా తన సొంత ప్రజల మీద, ఏ భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా ఎక్కడ కూడా ఇంత అమానుషంగా ప్రవర్తించలేదు. అప్పటికే 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఇంకా ఆకలి తీరక భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సంస్థానాలన్నీ కూడా విలీనమవుతుంటే ఈయన సంస్థానాన్ని పాకిస్తాన్లో కలుపుదాం అని కలలు కానీ దాన్ని తుర్కిస్తాన్, ఉస్మానిస్తాన్ చేస్తారని కలలు కానీ ఈ ప్రాంతంలో ఉన్న హిందువుల మీద ఊచకోత నడిపించాడు. ఎవరైతే మత మార్పిడి చేయలేదో వాళ్ళను మానభంగానికి గురి చేశాడు. మహిళలను, పురుషులను చంపేశాడు. దాంట్లో ఎంతోమంది వీరులు, అన్ని వర్గాల నుంచి వచ్చిన వారు, మత్తిని మొగలయ్య గౌడ్, చాకలి ఐలమ్మ ఇలాంటి పెద్దలు ఈరోజు ఒక కుల సంఘానికి, ఆ కులాలకే వాళ్ళు దైవంగా చిత్రీకరించుకునే వ్యక్తులు ఆ రాజు ఆ నిజాం నిరంకుశ పాలనలో చంపబడ్డారు, వాళ్ళని హింసించబడ్డారు. కూడా అదే కాకుండా ఎన్నో సంఘాల వారు, ఎన్నో పార్టీల వారు కూడా ఈ పోరాటంలో పాల్గొంచుకున్నారు. ప్రతి ఒక్కరికి మేము ఎవరిని వదలకుండా అందరికీ నివాళులు అర్పించాం. ఈ సినిమా ఈనాటి సమాజం ఓన్లీ తెలుగు వాళ్ళే కాదు చూసేది, యావత్ భారతదేశంలో ఉన్న 142 కోట్ల మంది చూడవలసిన సినిమా. ఎందుకంటే ఇది ఒక మతం మీద, ఒక మతానికి సంబంధించిన రాజు రజాకార్లు దాడి చేసి ఆనాడు దీన్ని తుర్కిస్తాన్గా మలవాలంటే అందరూ ఇస్లాంలోకి మారాలనే ఒక దురాలోచనతోని, ఒక పనికిరాని ఆలోచనతోని చేసిన అకృత్యాలే ఇవి. ఆనాటి ఒక సైలెంట్ మారణ హోమం, దాన్ని ఒక చిత్రంగా వ్యక్తులు పుట్టొద్దు. ఆనాటి మీర్ ఉస్మాన్ అలీ పాషా అనే వ్యక్తి పెద్ద వ్యక్తిగా ఎవరు కూడా ఇక్కడ అవతరించరు. ఎందుకంటే సొంత ప్రజల మీదనే ఒక అమానుషమైన దాడులు జరిపిన ఒక పెద్ద మనిషి, ఒక రాజ్య పెద్ద, ఒక సంస్థాన పెద్ద అంటే మీర్ ఉస్మాన్ అలీ పాషా ఒక్కడే. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయము. తెలుసుకొని భావితరాలకు దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈనాటి సమాజమే కాదు, రాబోయే తరాలకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలనే ఒక సంకల్పంతో తీసిన చిత్రం జై శ్రీరామ్. చాలా చాలా థ్యాంక్ यू आप सभी को, आपका कीमती वक्त लेके आप यहाँ पे आए हैं, अपनी सुनती इस पिक्चर की तारीफ करते हैं। मेरी हर नानी, हर नौजवान से ये होती है, एक बार ये मूवी को आप जरूर देखें, क्योंकि ये इस देश का इतिहास है। वीर सरदार